హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఈరోజు అల్లం హార్వెస్ట్ చేస్తున్నామండి. దీంతో ఎలా పెట్టాము, ఎలా గ్రో చేసాము అన్నీ వీడియో కింద లింక్ ఇస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మామిడి అల్లము, ఇంకొకటి ఏదో అల్లం పెట్టాము, గుర్తులేదు. ఇప్పుడైతే దీన్ని నీరజ్ నేను కలిసి ఇక్కడ కింద వేసేసి తర్వాత స్టార్ట్ చేద్దాం వీడియో. మా వాడు చూడండి తవ్వుతున్నాడు, కనిపిస్తున్నాయి. ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాం. కిందికి వంచేస్తే ఈజీ అయిపోతుంది తీయనీకని అనుకుంటున్నాము ఇద్దరము. నేను నీరజ్ కలిసి కింద అంతా వేసేసామండి, ఖాళీ చేసేసాను దాన్ని. కనిపిస్తున్నాయి, ఏమాత్రం వస్తాయో తెలీదండి. నేనైతే దేవుణ్ణి బాగా ప్రార్థిస్తున్నాను, పెట్టిన దానికి కొంచెంలో కొంతన్నా వస్తే చాలు అని. చూడండి అన్ని బుడ్డలు ఎక్కువ ఉన్నాయి, మరి ఎందుకు ఏమీ నాకైతే తెలీదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కొంచెం చెప్పరా? వాటర్ ఎక్కువైనాయనా తక్కువైనాయని అలా రావడం వల్ల. చూడండి అన్నీ అలానే అనిపిస్తున్నాయి. ఇది కూడా సేమ్, ఇంకా కొన్ని రోజులు ఉంచింటే సరిపోయేదా. నేను పెట్టి ఆల్రెడీ 8 months పైనే అవుతుందండి. మరి ఎందుకు ఇలా వచ్చిందో తెలీదు. ఇది కూడా సేమ్, ఇంకా కొన్ని రోజులు ఉంచింటే సరిపోయేదా. నేను పెట్టి ఆల్రెడీ 8 months పైనే అవుతుందండి. మరి ఎందుకు ఇలా వచ్చిందో తెలీదు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పెళ్లి హడావిల్లో ఏం కేర్ చేయలేదు. దీనికి కేర్ అయితే ఎక్కువ తీసుకోలేదు. సాయిల్కి ఏం ఫర్టిలైజర్స్ కానీ ఏమి ఇవ్వలేదు కలిపి పెట్టినప్పుడు. తర్వాత ఏదో ఒక్కసారి లిక్విడ్ ఫర్టిలైజర్ అవి ఇచ్చాను. అన్నీ బుడ్డలే ఉన్నాయి. ఏదో 1-2 అయితే కొంచెం పర్లేదు. ఇది చూసారా, కనిపిస్తుందా? ఇదైతే కొంచెం మేలు ఏమో. ట్రై పెట్టిన దానికైతే నో సాటిస్ఫాక్షన్ అండి. సాడ్, చాలా బాధ అవుతుంది. మా వాడైతే ఏంది మమ్మీ ఇది అని అంటున్నాడు. అసలు ఏం రాలేదు, అన్నీ బుడ్డలు వచ్చేసాయి. మీకు ఎవరైనా తెలిస్తే ప్లీజ్ దీన్ని ఎలా గ్రో చేసుకోవాలో నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. చూడండి ఇంకా అల్లం ఉంది. అల్లం ఇది అల్లం హార్వెస్ట్ అయిపోయింది. ఇంకా పసుపు హార్వెస్ట్ ఉంది, చిలకడ దుంపలు హార్వెస్ట్ ఉన్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా నెక్స్ట్ టైం అన్నా ఎక్కువ రావాలని కోరుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ వీడియోతో కలుస్తాం, మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.